మర్యాదగా మీ వ్యాపారాలు ఆపుకో, బతికిపోతావు. లేదా లేదా లేదంటే ఏం చేస్తావురా? అసలు నా గురించి పూర్తిగా తెలుసుకొని ఇక్కడికి వచ్చావా? ఎవర్రా నువ్వు? సింహం గృహలోకి వచ్చి సిట్టెలికలా తెగ సింధులు వేస్తున్నా? నేను చిట్టెలికలు కాదు, సింహాన్ని. నీలాంటి అవినీతి పనులకి అడవి సింహాన్ని వచ్చుంది. నువ్వు వచ్చుడువైనా అరవీర భయంకరుడైనా నాకు అనవసరం. వాడు ఎవడైనా సరే నా స్థావరాలకు ప్రవేశించిన తర్వాత వాడంతటి వాడైనా నాకు సలాం చేసి గులాం కావాల్సిందే. నీకు సలాం చేసి గులామయ్యి అవినీతి పరుని కాదు, మీ స్థావరాన్ని భూస్థాపన చేయడానికి వచ్చిన పలనాటి సింహాన్ని. ఒరే అర్జున్, నాతో విరోధం పెట్టుకొని నీ ఆవేశం తగ్గించుకుంటున్నావు. నా మాట విని నాతో చేతులు కలుపు. ఈ సీమలో చల్లగా ఉంటావు. కాదు కూడు అంటే ముందుకేస్తే నీ తల మాచర్లలో పడుతుంది. నీ మండం ఉచ్చడి స్టేషన్లో వేస్తా. తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీవు పార్ట్నర్షిప్ మహేంద్ర శివారెడ్డి ముగ్గురు కలిసి మాస్ ప్లాన్ చేశారని నాకు బాగా తెలుసురా. అన్నీ తెలుసుకున్నా నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకోలేదరా? ఈ మల్లన్న మనిషి కాదురా, మానవ మృగం. నాతో పెట్టుకుంటే రేపటి సూర్యోదయం చూడలేవు. నీలాంటి కొమ్ములు రౌడీలు రాళ్లతో కొట్టించిన హిస్టరీ నాది. నిన్ను అరెస్ట్ చేయడం ఆఫ్టర్ పెద్ద లెక్కేం కాదు. అర్జున్, నువ్వు నా వ్యాపారాల గురించి వెంకవేరీ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ అని నాకు బాగా తెలుసు. అయితే నా గురించి అంతా తెలుసుకున్నావని మాట. అయితే నేను చెప్పేది విని మర్యాదగా లొంగిపో, బతికిపోతావు. ఒరే అర్జున్, నన్నే హెచ్చరిస్తున్నావు? ఈ సిటీలో పేరు పొందిన కొండాల నుండి ఈది రౌడీల వరకు నా ఈ మల్లన్న పేరు వింటే గుండెలు పగిలి చేస్తారా? అలాంటిది ఒక పిల్ల కుంక నువ్వు నన్ను హెచ్చరిస్తుంటే నాకే నవ్వు వస్తుందిరా. నవ్వరా, బాగా నవ్వు. నీ గుండెలో బాంబు పేలే మరో గుడ్డు చెబుతా విను. మీ వాళ్ళు తీసుకువెళ్తున్న గంధం చెక్క లారీని ఇన్స్పెక్టర్ పరశురాం లారీని సీజ్ చేశాడు. మీ వాళ్ళని అరెస్ట్ చేశాడు. ఒరే అర్జున్, నా లారీల్ని రెండే 2 నిమిషాల్లో విడిపించుకునే కెపాసిటీ ఈ మల్లన్న కుందిరా. ఆఫ్టర్ పోలీసోడివి నువ్వేంట్రా నన్ను పీకేది? నీకు
ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరి పడేస్తా. ఇక్కడి నుండి నోరు మూసుకొని వెళ్ళిపో. వెళ్ళడా కాదు మళ్ళా వచ్చింది. వచ్చావురా? నా చేతిలో చావటానికి వచ్చావా? నీ డబ్బుతో జనాన్ని కొనగలవే కానీ నాలాంటి నిజాజీ పరులే మాటల్లో లొంగుతారని నీ పిచ్చి బెమలో ఉన్నావు. నాలాంటి నిజాజీ పరుల్ని ఎవరు కొనలేరు. అలాగైతే నేను చెప్పేది పూర్తిగా వినరా. అవినీతిని ఆశ్రయించే వాళ్ళ అధికార సహాయంతోనే డబ్బుని వెనక వేసి నీ పోలీసులు కాపలా ఉంటున్నా నా వజ్రహారాన్ని నా సొంతం చేసుకుంటా. నీకు దమ్ము ధైర్యము ఉంటే దాన్ని కాపాడుకోరా. అంతేకాని అనవసరంగా నా ముందు నిలబడి గడపాలు పలకమాకు. మల్లన్నా నీ డబ్బుతో జనాల్ని కొనగలవేమో కానీ నాలాంటి చేతి మూసుకొని కూర్చోడానికి నేనేమి చేతగాని కాదు. పోలీసురా ఈ పోలీస్ శక్తి ముందు మీ రౌడీల శక్తి ఇదొక అగ్ని పరీక్ష. ఎవడైనా వచ్చాడా వాణ్ణి ఎన్కౌంటర్ లో లేపేస్తా. నీలా నీతి న్యాయం నిజాయితీ అని ఎందరో అధికారులు నాతో చేతులు కలిపారా. వాళ్ళ సహాయంతోనే దాన్ని సాధిస్తా. ఈ మల్లన్న పవర్ ఏంటో నీకు చూసి చూపిస్తా. మల్లన్నా వస్తా, మళ్ళీ వస్తా. వచ్చి నీ పాపాల చిట్టాన్ని ఫైల్ చేస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా. వస్తా, వచ్చి నా దమ్మేంటో చూపిస్తా. వెళ్ళరా, వెళ్ళు. నువ్వేం చేస్తావో దానికి 10 రెట్లు నేను చేస్తా.